ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని పద్యాల గురించి తెలుసుకుంటున్నాం. సాయిరామ్. ఈరోజు మొట్టమొదటిగా 150 వచనం. అనిన హరి ఇట్లనియే. దీని భావం ఏమంటే, అర్జునుని మాటలు విని శ్రీకృష్ణుడు ఇలా పలికాడట. 151 పద్యం. జిహ్మత్వంబునన్ పారిద్రోణుడు దుశీలుండు ప్రాణేచ్ఛమై బ్రహ్మాస్త్రం బదేశన్ వచ్చనిదే తద్బాణాగ్ని భీపస్సా ఈ బ్రహ్మాస్త్రంబునన్ కాని దీని మరలింపన్ రాదు సంహారమీ బ్రహ్మపత్యమెరుంగడేమియూ వడిన్ బ్రహ్మాస్త్రమున్ దీనిపై వేయుము వడిన్ బ్రహ్మాస్త్రమున్ దీనిపై జిహత్వమునన్ వక్రబుద్ధితో పారిపోవు ద్రోణుడు అశ్వత్థామ దుశ్శీలుండు. అంటే ఇక్కడ మనం అశ్వత్థామ అంటే ద్రోణి కొడుకు అశ్వత్థామ. దుశ్శీలుండు ఎడ్డశీలము గలవాడు. ప్రాణాల మీద ఇచ్ఛము కోరిక అయి వరకు బ్రహ్మాస్త్రము అదిగో వేసెను వచ్చన్ వస్తున్నది ఇదిగో తత్ దాని బాణము యొక్క అగ్ని యొక్క భీపస్స అర్జున. ఇక్కడ భీపస్సు అతి క్రూరతముగా యుద్ధం చేసేవాడు అనమాట అర్జునుడు. నీ బ్రహ్మాస్త్రము వలన కానీ తప్పించి దీనిని మరలించుటకు రాదు, వీలు కాదు. సంహారము మరలించుట ఈ బ్రహ్మాపత్యము బ్రాహ్మణ వంశీయుడు ఎరుగడు. వేయుము వడిన్ తొందరగా బ్రహ్మాస్త్రమును దీని పైన్ మీద. భావము. అర్జున, నిప్పులు జలుగుతూ వచ్చేది బ్రహ్మాస్త్రం. దీనిని పికబలంతో పారిపోతున్న కుటిలాత్ముడు ధూర్తుడైనటువంటి అశ్వత్థామ తన ప్రాణం రక్షించుకోవడానికి ప్రయోగించాడు. దీన్ని తిప్పికొట్టడానికి నీ బ్రహ్మాస్త్రం తప్ప మరొకటి సమర్థం కాదు. బ్రాహ్మణ యుగుడైన ఈ అశ్వత్థామకు బ్రహ్మాస్త్ర ప్రయోగం తప్ప ఉపసంహారం తెలీదు. ఆలస్యం చేయకుండా దీనిపై నీ బ్రహ్మాస్త్రం ప్రయోగించు. ఇక 152 వచనం. అనిన అర్జునుండు జలంబులను వాచి హరికిం ప్రదర్శనంబు వచ్చి ద్రోణనందనుండేసినటువంటి బ్రహ్మాస్త్రం మీద తన బ్రహ్మాస్త్రము ప్రయోగించిన. అనగా వాసుదేవుని వచనాలు వినగానే అర్జునుడు ఆచమనం చేసి కృష్ణుడికి ప్రదర్శనం చేసి అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం మీద తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. 153 తెలుస్తున్నామండి. అవని వ్యోమములందు నిండి తమలోన్ ఆ 2 బ్రహ్మాస్త్రముల్ రవి వహిని ద్యుతి పోరుచున్ త్రిభువన త్రాసంబు గావింపగా వివశ భ్రాంతి యుగాంతమో అని ప్రజల్ విషింపన్. ఆ వేళ మాధవునాగ్నం విజయుండు చేసే విసిక ద్వంద్వోపసంహారమున్. అవని భూమి, వ్యోమములు ఆకాశముల అందులో నిండిపోయి తమలో తాము ఆ 2 బ్రహ్మాస్త్రములు రవి సూర్యుని వాహిని అగ్ని ద్యుతిన్ కాంతి కలిగి పోరాడుతూ 3 భువన లోకములకు త్రాసంబున్ భయము కలిగినట్లు కావింపగా చేయగా వివశ వడలు తెలియని భ్రాంతిన్ భ్రమతో యుగమునకు అంతమేమో అని అనుకొనుచు ప్రజలు విషింపన్ చూస్తుండగా ఆ వేళ సమయంలో మాధవున్ కృష్ణుని
ఆజ్ఞన్ ఆదేశం ప్రకారము విజయుండు అర్జునుడు చేసెను. విశిఖ బాణముల ద్వయమును ఉపసంహారమున్ మరలించుట. భావము: మిన్ను మన్ను ఏకం చేస్తూ ఆ బ్రహ్మాస్త్రాలు రెండు ఇద్దరు సూర్యుల్లాగా అగ్నిహోత్రుల్లాగా పరస్పరం ఘోరంగా పోరు సాగించాయి. అది చూసి భయంతో ముల్లోకాలు కంపించాయి. ప్రళయకాలమేమో అని ప్రజలంతా భయభ్రాంతులతో పరికింపసాగారు. ఇదంతా శ్రీకృష్ణుడు చూచాడు. అర్జునుడికి ఆజ్ఞ ఇచ్చాడు. బ్రహ్మాస్త్రాలు రెండింటినీ కూడా పాదుడు ఉపసంహరించాడు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.